జనసైన్యం దినపత్రిక ఆధ్వర్యంలో దసరా దీపావళి పర్వదినాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో పాల్గొన్న 200 మంది విజేతలకు నేడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. స్థానిక టీఎన్జీఓ ఫంక్షన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పత్రికా ఎడిటర్ గుంటపల్లి స్వామి నేతృత్వంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి జన సైన్యం పత్రిక ఆధ్వర్యంలో వీరిని సన్మానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లకు శాలువలు కప్పి మెమంటోను అందజేసి ఘనంగా సత్కరించారు. పండుగల ప్రాశస్త్యాన్ని సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తాము ఈ పోటీలు నిర్వహించమని పత్రికా ఎడిటర్ గంటపల్లి స్వామి ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు, కరస్పాండెంట్ ఫాతిమారెడ్డి పలువురు పాల్గొన్నారు. జీవితాలు ఎలా ఉంటాయని మీరు దృష్టిలో ఉన్నారు. కాకపోతే కష్టపడుతున్న ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ మీ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తారు. కానీ వాళ్ళ జీవితాలు కూడా కొద్దిగా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఆ యాజమాన్యాన్ని సరిగా జీవితాలు ఇవ్వకపోవడం ఒక ఎత్తు, తర్వాత ఇక్కడ కుటుంబాలు గడపకపోవడం ఒక ఎత్తు. మొత్తం మీద నిర్విరామం కష్టపడతారు. వాళ్ళ శ్రమకు దగ్గర ఫలితం ఉండదు. ఆ యాజమాన్యాలు శ్రమను దోపిడీ చేస్తే తప్ప శ్రమ దగ్గర ఫలితం అంతా ఎక్కడ కూడా ఇవ్వరు. అయినప్పటికీ కూడా ఆ వృత్తిని అట్లాగే కొనసాగిస్తూ వల్ల ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో అష్టకష్టాలు పడుతూ కూడా ఇవాళ సమాజంలో పేద ప్రజలు, బలహీన వర్గాల ప్రజల సమస్యల్ని పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం పూర్తి చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇవాళ నేను వృత్తిలో కొనసాగుతున్నాం. జనసైన్యం దినపత్రిక ఆధ్వర్యంలో ఇటీవల దీపావళి, బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకించి బతుకమ్మతో సెలిపి కాలుష్య రహిత దీపావళి పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 200 మంది మహిళలకు జనసైన్యం దినపత్రిక ఆధ్వర్యంలోనే బతుకమ్మ అవార్డ్స్ మరియు కాలుష్య రహిత దీపావళి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసైన్యం దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పోటీలు, కాలుష్య రహిత దీపావళి పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.